అందరికీ నమస్తే అండి. అన్షువేట్ ద రేట్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. నేను మీ కేఎస్ వరప్రసాదను. నేను మీకు ఈరోజు వీడియోలో మనం చాలామంది పెట్రోల్ కొట్టిస్తుంటారండి. బంకులో పెట్రోల్ కొట్టిస్తుంటారు. కొట్టించినప్పుడు చిన్న చిన్న నియమాలని పాటిస్తూ ఉంటే మనకి లాభం పొందుతామని చాలామంది అనుభవజ్ఞులు చెప్తున్నారు. అవి ఏమిటనేది చూద్దాము. అవి ఏమిటంటే, మీరు పెట్రోల్ కొట్టించుకున్నప్పుడు డిజిటల్ మీటర్ ఉన్న చోటే కొట్టించాలని వారు తెలియజేస్తున్నారు. ఈ డిజిటల్ మీటర్ కాకుండా నెంబర్స్ అనేది ఇలా రన్నింగ్ అవుతుంటాయి పాత సిస్టంలో. అక్కడ అనేది కొట్టించుకోవడం వలన కొద్దిగా ఇబ్బంది కలుగుతుందని, పెట్రోల్ తక్కువ వచ్చే అవకాశం ఉందని వారు తెలియజేస్తున్నారు. అలాగే పెట్రోల్ కొట్టించేటప్పుడు కూడా జీరోస్ అనేది చూసుకోవాలి కంపల్సరీ. పెట్రోల్ కొట్టించేటప్పుడు సెల్ ఫోన్ మాట్లాడకుండా మన ఆలోచన అనేది అక్కడ కేంద్రీకృతం చేయాలని, మనం చూసుకోవాలని బాధ్యతగా తెలియజేస్తున్నారు. అలాగే ఈ పెట్రోల్కు సంబంధించి పెట్రోల్ కొట్టించేటప్పుడు మనం జనరల్గా ఎక్కువ మంది ఏం చేస్తారంటే 100 రూపాయలు, 200 రూపాయలు, 300 రూపాయలు ఇలా కొట్టిస్తుంటారు. అలా కాకుండా భిన్నంగా కొట్టించాలని, అంటే 110 రూపాయలు కానీ, 105, 220, 215 అలా భిన్నమైన అంకెల్లో కొట్టించాలని. ఎందుకంటే ఈ 100, 200 ఇలా దానికి ఒక కంపల్సరీ అనేది ఒక సిస్టమ్ అనేది వాళ్ళు ఏర్పాటు చేసుకుంటారు, పెట్రోల్ తప్పే వచ్చే అవకాశం ఉందని. ఈ విధంగా మీరు ఏర్పాటు చేసుకుంటే పెట్రోల్ ఖచ్చితంగా రావడానికి అవకాశం ఉంటుందని వారు చాలామంది అనుభవం ఉన్నవారు తెలియజేస్తున్నారు. ఈ వీడియో మీరు పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. మేము మరిన్ని వీడియోలు చేయడం కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.